వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మీ నీత. సో ఎలా ఉన్నారు అందరూ? సో నాకు ఈరోజు చాలా బోర్ కొడుతుంది, అందుకే వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. సో గైస్, నాకు గాజర్ హల్వా అంటే చాలా ఇష్టమే. చూడండి, గాజర్ హల్వా అంటే రియల్లీ చాలా ఇష్టమే. సో అందుకే ఈరోజు ప్లాన్ చేశాను ఎలా చేద్దాం. సో మీరు కూడా చూడండి, సరేనా? సో గైస్ చూడండి, గాజర్ హల్వా రెసిపీకి కావలసిన మెయిన్ ఐటమ్ గాజర్, ఆబ్వియస్లీ. సో గైస్, ఫస్ట్ నేను పెద్దది గాజరైనా మధ్యలో కట్ చేస్తాను. ఇలా ఈ సైజ్ అంటే చాలు. తర్వాత ఈ ఐటమ్ ఐ థింక్ ఉన్నారా మీ ఇంట్లో? సో ఇది ఎలా చేయండి. దిస్ ఈజ్ చాలా కష్టం, నిజంగా చాలా కష్టం. చాలా గాయస్, రియలీ చాలా కష్టం. చాలా ఇక్కడ మొత్తం మెస్సీ అయిపోయింది. అండ్ నా చూడండి. సో పదండి, కిచెన్లో స్టార్ట్ చేద్దాం. రండి. సో ఇటీ. సో హల్వా కోసం షుగర్, ఘీ, డ్రై ఫ్రూట్స్ అండ్ చాలు. సో చూడండి, ఒక ప్యాన్లో కడాయి లో ఘీ, సో ఇప్పుడు కొంచెం ఫ్లేమ్లో చేయండి. తర్వాత 10 minutes చూడదు. ఓకే, సో ఇప్పుడు హల్వా బాయిల్ అవుతుంది కదా. సో డ్రై ఫ్రూట్స్ కట్ చేయాలి. టెన్ మినిట్స్ అయిపోయింది, చెక్ చేద్దాం. మీరు వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొంచెం ఇలాగా ఫ్రై చేయండి, ఒక మళ్ళీ 5-10 minutes. సో ఇప్పుడు టోటల్గా 15 minutes అయిపోయింది. ఇప్పుడు బాయిల్ మిల్క్ యాడ్ చేద్దాం. సో మేగడం నాకు ఇష్టం లేదు అస్సలు. పాలు యాడ్ చేయండి, చాలు, అంత చాలు.
I think I want to add some more milk. So you can add 5 minutes తర్వాత ఇలా చేయండి. ఒక మిల్క్ కొంచెం సోక్ అవుతుంది, ఫ్రై చేయండి. సో నాకు ఒక అబ్బాయి కామెంట్ సెక్షన్లో సాంగ్ అడిగారు పాట కోసం. సో మీకోసం ఒక పాట, డోంట్ జడ్జ్ మీ, నాకు తెలుగు మీకు తెలుసా, సరే. సో మీకోసం ఒక పాట. నీతోటి ఆడిచి ఒక్కొక్క క్షణము నాలో నలిగింది, ఇల్లారే హృదయం సందేశ ఆకాశం నాతో నడిడాడి. సో చూడండి గైస్, ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. సో చూడండి, మీకు షుగర్ యాడ్ ఎంత చాలు. మళ్ళీ ఇలా చేయండి. కొంచెం మళ్ళీ 15 to 20 minutes తర్వాత చూస్తాను. సో చూడండి, ఇది మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. సో మొత్తానికి రెసిపీ అయిపోయింది. గ్యాస్ ఆపండి, ఒక లాస్ట్ టైం మిక్స్ చేయండి. కొంచెం బాగుంది, చాలా బాగుంది. చాలు, కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి ఇలాగా డెకరేట్ చేయి. సో టేస్ట్ చేద్దాం. సూపర్ సూపర్, నిజంగా చెప్తున్నాము, చాలా బాగుంది. చాలా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది నిజంగా. మా ఫ్యాన్స్ కోసం. సో గైజ్, ఈ వ్లాగ్ ఇక్కడదా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందా లేదా నాకు కమెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలు, బాయ్, లవ్ యూ.